ఓలా అమిగోస్, లాస్ట్ వీడియోలో మనం రెయిన్ఫాల్ కవర్ చేసాం కదా. తర్వాత మేము బ్యాక్ టు జూరిచ్ వచ్చాము. ఇంకా ఫ్లైట్కి టైం ఉంది మనకి. అందుకని మేము ఏమనుకున్నామంటే ఒక జూరిచ్ అలా ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి అట్లా వెళ్తున్నాము. ట్రామ్లో వెళ్తున్నాము. చూద్దాం ఇది ఏమేమి ఉంటాయి అనేది. లిండర్ హాఫ్ అని ఒక ప్లేస్ ఉంటే దానికి వెళ్తున్నాము. చాలా ఓల్డ్ సిటీ లాగా అనిపిస్తుంది. బిల్డింగ్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తేనే అర్థమైపోతుంది మనకి ఎంత ఓల్డ్గా ఉంది అని చెప్పి. బట్ కానీ రోడ్స్ చూడండి ఎంత స్పేసియస్గా ఉన్నాయి. ఇల్లు ఎప్పుడు హౌసెస్ కంటే రోడ్స్ స్పేసియస్గా ఉండాలి, వాక్ చేయడానికి, అంతే వెహికల్స్ వెళ్ళడానికి. ఇంకొక ట్రామ్ వచ్చింది ఆపోజిట్లో. నాకు ఆస్ట్రియా గుర్తుకొస్తుంది. ట్రామ్స్ని ఎక్కువ చూసింది ఆ కంట్రీలోనే మేము. ఆస్ట్రియా, బ్రతిస్లావా ఆ కంట్రీస్లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు ట్రామ్స్. పక్కనే కదా, అవును. అందుకే ఈ కంట్రీ నుంచి మనకి ఆస్ట్రియా బార్డర్ కంట్రీస్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇంకోటి ఏంటి ఫ్రాన్స్లో కాదు, ఈ స్విట్జర్లాండ్కి బార్డర్ కంట్రీస్ 4-5 వరకు ఉన్నాయి. జర్మనీ అయిపోయింది. ఇటలీ కూడా కరెక్ట్. ఇటలీ 4 కంట్రీస్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద కలర్ఫుల్గా ఏం కనపడలేదు. ఏదన్నా కలర్ఫుల్గా కనిపిస్తుందా అని చూస్తా ఉన్నాము ట్రావెల్లో నుంచి. అబ్బాయి ఇంకా ఏం లేదు. మ్యాంగో షాప్స్ ఉన్నాయి. ఫార్మసీ అంటేనే భయం వేస్తుంది నాకు ఇక్కడ. యూరోప్లో అన్నీ అలాగే ఉంటాయి, స్ట్రిక్ట్గా ఉంటాయి. వితౌట్ ప్రిస్క్రిప్షన్, వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వాళ్ళు మెడిసిన్స్ అసలు అలో చేయరు, ఇవ్వరు. మాదేమో ఇండియాలో అయితే దబా అని చేస్తారు. మేము ఒక స్టాప్లో దిగేసి, ఒక స్టాప్ అనుకున్నాము, ఇంకో స్టాప్లో దిగేసి అలా ముందుకు వెళ్తున్నాము. ఇదేదో టవర్ లాగా, క్లాక్ టవర్ లాగా బాగానే ఉంది. ఇది మేబీ చర్చ్ అయి ఉండొచ్చు. కలర్ అయితే బాగుంది. మాకు పేరు అవేం చూడలేదు, పేరు అవన్నీ చూసి అంత టైం లేదు ఇక్కడ. అలా లోపలికి వెళ్తున్నాం వాక్ చేసుకుంటూ. ఒక బ్రిడ్జ్ ఉంది అంటే దాన్ని క్రాస్ చేసి వెళ్దామని వెళ్తూ ఉన్నాము. నాకు కొంచెం రోమ్ గుర్తుకొస్తుంది ఇది చూస్తుంటే. ఆ బిల్డింగ్ ఇటు సైడ్ చూస్తుంటే కొన్ని ఆ టవర్ చూస్తుంటే బ్రతిస్లావా గుర్తుకొస్తుంది కదా నాన్న, గుర్తొస్తుందా? యూరోప్ అన్నీ అట్లే ఉంటాయి. అదిగో ఈ సెంటర్ ప్లేస్ చూస్తుంటే నాకు ఆస్ట్రియా, వియన్నా గుర్తుకొస్తుంది. అక్కడ మనం ఒక మ్యూజియం అని వెళ్ళాం, గుర్తుందా? ఒక మ్యూజియంలో సెంటర్ ప్లేస్ ఉండే అది గుర్తుకొస్తుంది. అంతా ఓల్డ్ ఓపెన్ రెస్టారెంట్స్ అవే. ఇంకేముంటాయి? ఒక్కసారి నేచర్ ప్లేస్ నుంచి సిటీలోకి వచ్చినాం అనుకోండి, చాలా డిఫరెన్సెస్ అనిపిస్తూ ఉంటుంది మనకి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం రా బాబు అని. ఈ బిల్డింగ్స్ అయితే అవన్నీ అలా, అసలు దాన్ని ఏమంటారంటే అవి కొంచెం ముందుకు రాకుండా అవుట్ సైడ్ ఎంత దూరంగా స్పేసియస్గా ఎంత బాగా కట్టారు చూడండి వాటిని. అదే మనం కనుక రోడ్ అన్ని బ్లాక్ చేసేసి మధ్యలో కట్టేసుకుంటాం ప్రతి ఒక్క బిల్డింగ్స్. వీళ్ళు అట్లా కాదు. ఫారిన్ కంట్రీస్లలో బిల్డింగ్స్ అన్నీ కొంచెం దూరంగా ఉంటాయన్నమాట. మేబీ వాళ్ళకి ఒక డెడ్ లైన్ అంటూ ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. ఇంత స్పేసియస్గా ఎంత ప్లేస్ని ఇలా వదిలేసారు చూడండి. రోడ్ కానీ, ఏమన్నా రెస్టారెంట్స్ కానీ, ఏమన్నా పార్క్ కానీ, అన్ని ప్లేసెస్ ఇలాగే ఫ్రీగా చాలా స్పేసియస్గా ఉంటాయి. అవి చూస్తే అనిపించేసేస్తూ ఉంటుంది మనకి. లోపల మాత్రం ఇరుగ్గానే ఉంటుంది. ఇంకోటి, అవును కరెక్ట్, 4-5 బాత్రూమ్స్ ఉన్నా కూడా 4-5 బెడ్రూమ్స్ ఉన్నా కూడా ఒకటే బాత్రూమ్స్ ఉంటుంది. బట్ బయట ప్లేస్ మాత్రం మామూలుగా ఉండదు. మనకంతా రివర్స్.
చాలా బాగుంది కదా ఈ సిటీ చూడడానికి. ఎస్పెషల్లీ ఈ కెనాల్ పక్కన ఈ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ చూసుకుంటూ ఈవినింగ్ వాక్ చేస్తుంటే చాలా బాగుంది. ఈ ప్లేస్ నుంచి పోర్ట్కి వెళ్దామని చూస్తున్నాము. పోర్ట్కి వెళ్ళాలంటే ఫస్ట్ మనము ఒక ట్రామ్లో వెళ్ళాలన్నమాట. ఈ ట్రామ్ కోసం సెర్చ్ చేస్తుంటే నేను సడన్గా ఒక బస్ని చూసాను. బస్ అంతా రెస్టారెంట్ లాగా ఇంటీరియర్ చేశారనమాట. అక్కడ మనం టికెట్ బుక్ చేసుకొని స్పెండ్ చేసి ఆ ఫుడ్ అంతా మనం ఆర్డర్ పెట్టుకొని తినేసి రావచ్చు. అంత బాగా నచ్చింది అది. బట్ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. పదండి ఇప్పుడు ఫస్ట్ అయితే మనము ఇక్కడికి వచ్చేసాము. ఇదే అనమాట పోర్ట్. ఇది కూడా చాలా స్పేసియస్గా అనడం కన్నా పీస్ఫుల్గా ఉంది. చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసేసి బ్యాక్ టు ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. నెక్స్ట్ వీడియోలో స్విట్జర్లాండ్ ఇటనరీ ఏ ప్లేసెస్ కవర్ చేసాము, ఫ్యామిలీకి ఎంత బడ్జెట్ అవుతుంది విత్ ఇన్ యూరప్ క్లియర్గా చెప్తాను అనమాట ఆ వీడియోలో అయితే. ఆ వీడియోని మిస్ కాకుండా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే సో నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై, అడియోస్.